వీడియో అంతా మిస్ అవ్వద్దండి, చాలా బాగుంటుంది, చూసేయండి. వాటిలో కూడా హోమం కాల్చి పూజ చేస్తారు. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తున్నారనమాట. నిజంగా దాంట్లో పాలు పంచుకోవడము, చూడడము, వినడము ఎంతో. ఇంకా ఆ పక్క కూడా ఇంకా తోటలోకి కూడా పోయేసి వచ్చినాం అనమాట. ఆ వీడియో కూడా మిస్ అవ్వద్దండి. మేము సింగిల్గా పోయిండేది కాదు. నెక్స్ట్ ఇంకో సేమ్ అట్లే ఉందా, ఇది కూడా అట్లే ఉందన్నమాట. వెళ్ళేసి వచ్చాము. సో ఇక్కడ మా బిజీగా ఉన్నా కానీ ఇలాంటి ఫంక్షన్లు హాయ్ హలో, ఈరోజైతే మీకు నెట్వర్క్ లేని ఊరు పేరు చెప్తానమాట. సో ఎక్కడ ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుకి వచ్చేసేయండి. ఈరోజైతే 5 గంటలకే లేపేశారనమాట. చుట్టుపక్కల సౌండ్లు వస్తున్నాయి, చిలుకలు గువ్వలు అరుస్తున్నాయి. దాంతోపాటు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి కాఫీలు తాగుతున్నారు అందరూ 5 గంటలకే. నేనేంట్రా ఇంత పొద్దున్నే లేచారు అందరూ అని చెప్పేసి లేచి ఫస్ట్ నేనే లేచాను. లేచి చూస్తే అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు పని చేసేస్తున్నారనమాట. ఇదేం పల్లెటూరు రా అయ్యా, ఇవాళకే లేచి పని చేస్తున్నారు, ఇంత చలి పెడుతుందో పక్క అని నిజంగా నాకు మైండ్ పోయింది. పొద్దున్న 5 గంటలప్పటి నుంచి చిలకల అరుపులు, కాకుల అరుపులు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ విలేజ్. మా అమ్మమ్మలు పుట్టి పెరిగిన దానికి చాలా సంతోషంగా ఉంది నాకైతే. చిన్న పల్లెటూరు అన్న, చాలా చిన్న పల్లెటూరు. విన్నారు కదా గువ్వలు కాకులు అరిచేది. సో నెట్వర్క్ లేదు కాబట్టి ఇంత బాగా పక్షులు తిరుగుతున్నాయేమో అని అనిపించిందండి. నిజంగానే ఇంత కూల్గా ప్రశాంతంగా ఉందంటే ఈ ఊరు, నిజంగా ఈ కాలంలో కూడా నెట్వర్క్ లేని ఊర్లు ఉంటాయా అని అనిపించింది. మనకు పక్కలోనే ఇలాంటి పల్లెటూరు కూడా ఉందని నేను ఫస్ట్ టైం విన్నాను, చూశాను కూడా. మా అమ్మ వాళ్ళు పుట్టి పెరిగింది ఇప్పటికీ మా వాళ్ళంతా ఉండేది ఇక్కడే. కానీ నాకు ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇక్కడంతా మొబైల్స్ చాలా తక్కువ వాడతారండి. అసలు కాల్స్ కూడా సరిగ్గా రావన్నమాట. ఇక్కడ కాల్ చేయాలంటే ఒక మిద్దెక్కి, అంటే ఒక మేడ ఏదైనా ఎక్కి అక్కడ కాల్ చేసి మాట్లాడుకోవాల్సిందే తప్ప మామూలుగానే మనలాగా 24 hours టెన్షన్ పడే అవసరమే లేదండి. రీల్స్ చూసి, సినిమాలు చూసి, షికార్లు చూసి అసలు అలాంటిది లేనే లేదు ఈ ఊర్లో అనమాట. ఎంత లక్కీ ఫెలోస్ అండి ఈ కాలంలో, ఈ కలికాలంలో. ఫస్ట్ ఇంత మొబైల్ విపరీతంగా పెరిగిపోయిన కాలంలో కూడా ఇంత పద్ధతిగా ఉండాల్సిన ఊర్లో నిజంగా అంటే చాలా లక్కీ ఫెలోస్ అని నేనైతే అంటానన్నమాట. మరి మీరేమంటారు చెప్పండి. అవును, విషయం ఏంటో చెప్పకుండా మీకు ఏదేదో చెప్పేస్తున్నాను. సో ఈ ఆనందంలోన సారీ అండి. ఈరోజైతే మా పెద్దమ్మ కొడుకు, మా అన్నయ్య వాళ్ళ ఇంటి గృహప్రవేశం అనమాట. అందుకనే మేమంతా వచ్చాము, అక్క చెల్లెళ్ళు, మన బంధు బళగం అంతా వచ్చేసామన్నమాట. ఎందుకు ఈ విషయం షేర్ చేసుకున్నానంటే నెట్వర్క్ గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరూ మొహాల్లో చిరునవ్వు కనిపించలేదు. ఎందుకంటే వేరే పనులకు పోయేవాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళని వదిలేసి వచ్చింటారు కదా, ఒక్కరు కూడా ఫేస్లో కళలేదన్నమాట. ఏం జరిగింది అంటే మాది నెట్వర్క్ పని చేయట్లేదు, ఏమైందో మా ఫోన్కి ఏమైందో అని, ఛార్జింగ్ ఉంది కానీ పని చేయట్లేదు అని చెప్పేసి అందరూ బిక్కమొహాలు వేసుకుని ఉన్నారనమాట. సో ఆ ఊర్లో ఉండే వాళ్ళని అడిగాము, మీవి ఫోన్లు పనిచేస్తున్నాయి ఏంటి, నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, ఇక్కడెక్కడ వస్తుంది నెట్వర్క్ అని చెప్పి అడిగితే ఈ ఊర్లో నెట్వర్కే రాదన్నారు వాళ్ళు. ఒక్కసారి ఫీజులు ఎగిరిపోయాయండి మా వాళ్ళందరికీను. ఒక 10-15 నిమిషాలు ఒకరు మకాలు ఒకరు చూసుకుని ఏంటి ఈ ఊర్లో నెట్వర్క్ రాదా అన్నారు. ఒకవేళ సిటీకి దూరంగా ఉందా అంటే అది లేదు, సిటీకి దగ్గరలోనే కదా ఉంది, ఎందుకు ఈ ఊర్లో నెట్వర్క్ రాదంటే తెలియదు అన్నారు. మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నామంటే మరి మీ దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి కదా అని అడిగాము. మేము ఫోన్లు ఉన్నాయి కానీ ఎప్పుడైనా బయటికి అంటే బయట ఊరికి వెళ్ళినప్పుడు ఇలా కాల్స్ అర్జెంట్ ఉన్నప్పుడు మేము చేస్తే తప్ప వేరే వాళ్ళకి కాల్స్ వెళ్ళవు, వాళ్ళు చేస్తే మాకు రావని చెప్పినారనమాట. ఎంత అదృష్టవంతులరా నాయన మీరు అనుకున్నాం. ఈ మొబైల్ కాలంలో మీరెలా ఉంటున్నారు, మీకు ఫోన్ లేకపోతే ఉండగలరా అంటే మాకు అలవాటు అయిపోయింది, మాకు ఫోన్లు అనేది ఏమీ లేదు, మేము మామూలుగానే అందరూ లీడ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఇట్లా ఏదైనా పెళ్ళిళ్ళు కార్యాలు ఏమైనా చెప్పాలి అనుకుంటే మేము బయటకు వచ్చి కాల్ చేస్తుంటాము, లేదంటే ఇట్లా మిద్దెక్కి ఫోన్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అట్లా పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా నెట్వర్క్ తగిలితే రీల్స్ అవి చూస్తూ ఉంటామని చెప్పినారు. నిజంగా అంటే ఎంత ముద్దొచ్చిందండి ఊరి ఫస్ట్ టైం నాకు.
అందుకనే ఈ ఊరు ఎలా ఉంటుందో, ఈ మనుషులు ఎలా ఉంటారో ఫస్ట్ చూసేయాలని ఇలా ఊరి మీద పడిపోయాం. వీళ్ళేంటి, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వీళ్ళ జీవన విధానం ఏంటో, ఈ ఊర్లో ఉండే వాళ్ళు ఎలా లీడ్ చేస్తున్నారో తెలుసుకోవాలని నాకైతే చాలా ఆసక్తిగా అనిపించింది. అందుకనే ఫస్ట్ అక్కడ పూజా క్రమాలన్నీ ఇంకా స్టార్ట్ చేశారనమాట. అంతలోపు మనం ఊరు చుట్టేసి వద్దాం, ఫస్ట్ అయితే ఊరు చూసేసి వద్దామని చెప్పేసి ఇలా బయటికి రాగానే ఈ టెంపుల్ అయితే కనిపించింది. ఈ ఊర్లో టెంపుల్ ఎలా ఉందో చూడాలనిపించి లోపలికి వచ్చామన్నమాట. అది శివాలయం అనమాట. అక్కడ దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చున్నాము. ఆ ఇంట్లోంచి బయటికి రాగానే ఫస్ట్ ఊరు చూడాలనిపించింది. ఇలా తిరగగానే ఇక్కడ టెంపుల్ అయితే కనిపించింది. మనకు తెలిసిందే కదా, ఇంకా అక్కడికి శివాలయం అనమాట అక్కడ ఉండేది. వెళ్ళి దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చున్నామండి. మామూలుగా ఈ కాలంలో మొబైల్ దొరికితే చాలు, ఇంకా పక్కనున్న మనిషి కూడా గుర్తుపట్టరు అనమాట. ఎవరు కూర్చున్నారా ఏంటనేది కూడా తెలియదు. నాకు కూడా ఇట్లాంటివి చాలా ఎదురయ్యాయిలేండి. సో అట్లాంటప్పుడు మనకి ఈ ఊర్లో నెట్వర్క్ దొరకపోవడం వల్ల ఇలాగ సరదాగా కొద్దిసేపు కూర్చునే అవకాశం దొరికింది. అది లక్కీ అనాలి అనమాట. మామూలుగా పక్కన ఉన్నా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం మాట్లాడడం, మొబైల్ పట్టుకుంటే ఎవరిని పట్టించుకోమన్నమాట. అట్లాంటిది ఈ మొబైల్స్ అనేటివి లేకపోవడం వల్ల మేము కూడా ఫ్యామిలీతో కొద్ది టైం స్పెండ్ చేసేదానికి దొరికిందండి. నిజంగా ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే వీడియో తీసుకొని ఈ వాయిస్ ఇలా చెప్తూ ఉంటే నిజంగా ఆ ఫీలింగ్, ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా మళ్ళీ గుర్తొస్తూ ఉందన్నమాట నాకు. సో మీకు ఎలాగ అనిపించింది ఏంటి, ఇలాంటి పల్లెటూర్లు కూడా ఉంటాయా, ఉంటే మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి పల్లెటూర్లు ఉన్నాయా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎలాగ అనిపించిందో ప్లీజ్ నాకు కూడా షేర్ చేయండి. నిజంగా నా ఎగ్జైట్మెంట్ మీ దగ్గర చెప్పుకోవాలని అయితే నేను ఖచ్చితంగా ఈ వీడియో అందుకే తీసానమాట. మామూలుగా అయితే నేను వెళ్ళేసి ఏదో గిఫ్ట్ ఇచ్చేసి చూసుకొని వెళ్ళొద్దాం అని అనుకునేది. ఆ రోజు సాయంత్రం తలకే కాల్స్ ఒక్కటి కూడా రాకపోవడం వల్ల ఏమైంటుంది అనుకొని మళ్ళీ కాల్ చేయడం, మేము నెట్వర్క్ పనిచేయకపోవడము, ఈ ఊరు ఇంత ఇంట్రెస్ట్ అని తెలుసుకోవడము. అందుకనే ఫస్ట్ మన వాళ్ళందరికీ పరిచయం చేయాలిరా బాబోయ్, ఈ నెట్వర్క్ లేని కాలం ఎలా ఉంటుందో ఏంటో జనాలకి అని చెప్పేసి ఫస్ట్ వీడియో తీయాలి. తీసిన తర్వాత మన వాళ్ళకి చెప్పేయాలని చెప్పి అనిపించింది. అందుకనే మీ దగ్గరికి ఇట్లాంటిది ఒక వీడియో తీసుకొచ్చేదానికి నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా వాయిస్ చెప్తుంటే నాకు ఆ ఫీల్ అట్లే ఉందన్నమాట. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి, అంత బాగా అనిపించింది. సో మీరు కూడా ఈ పల్లెటూరు గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నేను ఆ పల్లెటూరు పేరు చెప్తాను. మీకు ఒకవేళ నిజంగా ఆ ఊరు పేరు తెలిసి ఉంటే కూడా కామెంట్ చేయండి. సో ఒకరికొకరు షేర్ చేసుకుందాం అనమాట. ఫస్ట్లో అయితే వెళ్ళగానే ఇల్లు తీసేసి మనం ఎప్పుడైనా జ్ఞాపకంగా వీడియో పెట్టుకోవాలనుకున్నాను. కానీ దాని తర్వాత చూసినాక ఇంకా ఖచ్చితంగా ఈ ఊర్లో చాలా చోట్ల తీయాల్సి వస్తుంది అనుకున్నాను. అప్పటికి సరిగ్గా కరెంట్ ఉండదు, అక్కడ నెట్వర్క్ ఉండదు అనమాట. ఇది బాధాకరం కాదు, చాలా హ్యాపీ అనమాట. ఫోన్లు అనేటివి పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు అనమాట. చాలా బాగా అనిపించింది. అలాగే ఆ ఊర్లో ఉండే వాళ్ళు, మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ అడిగాను అనమాట. అవును, ఇంత మొబైల్ కాలంలో మీరు ఎలా ఉండగలుగుతున్నారు, నిజంగా మీకు ఫోన్ యూజ్ చేయాలని అనిపించదా అని చెప్పేసి అడిగామన్నమాట. వాళ్ళు చెప్పినవన్నీ నాకు బాగా అనిపించింది. మాకు ఫోన్లు అంటే జస్ట్ ఎప్పుడైనా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉండి ఫోన్లు చేస్తే ఎక్కడైనా మిద్దెక్కి లేకపోతే తోటలోకో ఎక్కడైనా బయటికి, ఊరు బయటికి పోతే తప్ప ఇక్కడ నెట్వర్క్లు రావు. సో మాకు కూడా అలవాటు అయిపోయింది. మేము మీలాగా మొబైల్కి అట్రాక్ట్ కాలేదు. అది మా అదృష్టము, మా పిల్లల అదృష్టం అని కూడా చెప్పినారు. అవునండి, 100% ఇది నిజమే. మనము మన పిల్లవాళ్ళని మొబైల్కి అట్రాక్ట్ చేసేసి వాళ్ళని అలా వదిలేసాము. కానీ అక్కడ పిల్లలు అలా కాదు అనమాట. ఎంచక్క లేచి పొద్దున్నే 6 గంటల నుంచి వాళ్ళు పనులన్నీ పూర్తి చేసేసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళ అమ్మలతో పాటు పొలం పనులకు వెళ్ళిపోతారనమాట. మొబైల్ చూడడము, అక్కడ ఇక్కడ మీటింగ్లు పెట్టడం ఏమి ఉండదన్నమాట. పద్ధతిగా పని చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళందరినీ చాలా ముచ్చటగా అనిపించింది చూసిన తర్వాత. ఇవన్నీ మీ దగ్గర షేర్ చేసేసుకోవాలని చెప్పి ఈ వీడియో తీసి మీకు చెప్తున్నాను. సో ఈ సంతోషంలోన ఎందుకో తెలియదు, ఈ మొబైల్ కాలం వచ్చిన తర్వాత జనాలతో మాట్లాడడం మర్చిపోయాం కదా. ఈ విషయాలు
తప్పకుండా మీ దగ్గర షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది. అందుకే ఇక్కడ వరకు నేను దీని గురించి చెప్పాను అన్నమాట. సో ఇంకా ముందరికి చాలా ఉంది. మనం పల్లెటూరులో తిరిగిండేది కావచ్చు, ఇంకా తోటలోకి వెళ్ళిండేటివి, ఇంకా ఇట్లాంటివన్నీ ఈ ఊర్లోనే చాలా వీడియోస్ అన్నీ తీసుకొచ్చాను అనమాట. ఎగ్జైట్మెంట్గా తీసుకున్నాను, కావాలనే తీసాను అనమాట. ఈ పూజా విధానం కూడా తీశాను. సో తప్పకుండా చూసి మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నేను నిజంగా నాకు ఈ వీడియో అయితే చాలా గొప్ప అనిపించింది. ఎందుకో తెలీదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ జనాలకి ఇచ్చాను అనిపించింది. నెట్వర్క్ లేని కాలంలో ఉంటే ఎంత బాగుంటుంది అనిపించేదానికి. సో ఇంకా పక్కన పెట్టేస్తే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గృహప్రవేశం ఇండ్లు అయితే 2 ఉన్నాయండి. 2 పెద్ద అన్నయ్యది ఒకటి, 2 అన్నయ్యది ఒకటి, 3వ అన్నయ్య వీళ్ళతో పాటే ఉంటాడు. సో అందుకని ఇక్కడ 2 ఒకేసారి కలిపి పూజ అయితే ఏర్పాటు చేసుకున్నారనమాట. ఓ పక్క పూజ అయితే రెడీ అవుతా ఉంది, ఒక పక్క వంటకి అత్తయ్య వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నారనమాట. పల్లెటూరులో ఆప్యాయత అనురాగం ఉంటుంది అంటే నిజంగా నమ్మిండలేదు. ఇక్కడ జనాల్లో అదే ఆప్యాయత, అదే అనురాగం కనిపించింది అనమాట. మేము ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేవాళ్ళం అనమాట. అంటే మధ్యలో కూడా వచ్చేవాళ్ళు, కానీ ఒక్క రోజు కంటే మేము ఎక్కువ ఉండేవాళ్ళం కాదనమాట. ఏదో వచ్చామా చూసుకుని వెళ్ళిపోయామా. అమ్మమ్మ ఉండేది, ఆమెను చూసేదానికి వచ్చేవాళ్ళం అనమాట. ఒక రోజు 2 రోజులు అట్లా ఎప్పుడైనా తొంగి చూసి దానికి వచ్చేవాళ్ళే తప్ప ఇక్కడ ఎప్పుడూ స్టే చేయలేదన్నమాట. స్టే చేసి ఇక్కడ ఏంటి అనేది తెలీదు. ఈ మొబైల్ కాలంలోకి వచ్చిన తర్వాత ఈ చాలా గ్యాప్ తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. అందరికీ మా వాళ్ళంతా నవ్వుతున్నారు. ఈమె మా అత్తయ్య అనమాట, అంటే మా మేనత్త. ఇంకా మొబైల్ ఉన్న ఎవరికి పని చేయవు కదా, బాగానే అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారనమాట. అది మర్చిపోయారు ఇక్కడ, ఇంకా పని చేయదని చెప్పేసి పక్కన పెట్టేసుకొని ఎంచక్క అందరూ అక్క చెల్లెళ్ళు, వచ్చిన బంధువులు, ఆ ఊర్లో వాళ్ళతో బాగా అట్రాక్ట్ అయ్యి బాగా మాట్లాడుకొని ఎంజాయ్ చేశారనమాట. నాకైతే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎలాగ అనిపించిందో కూడా చెప్పండి. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత తోటలోకి కూడా వెళ్ళామన్నమాట. అది ముందే పోస్ట్ చేసేసాను, ఒకవేళ చూడకపోతే గిన చూడండి. మన ఫ్యామిలీ మెంబర్స్తోన తోటలోకి వెళ్ళి మేము అక్కడికి పోయినప్పుడు బొరుగులు మిరపకాయలు అన్నీ తీసుకొని పోయి తినేసి ఎంచక్క తోటంతా చూసుకొని అక్కడ ఏ ఫీల్ ఎట్లాంటిది ఉందో అనేది కూడా నేను వీడియో తీసి పెట్టాను అనమాట. అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ కాలంలో మనం ఇలా ఉండడం బాగా అనిపించింది. అందుకే మీ దగ్గర కూడా షేర్ చేసుకోవాలనిపించింది. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటివి చూపించాలి, వాళ్ళు కూడా ఇట్లాంటివి పరిచయం చేయాలన్నమాట. అప్పుడే మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏమనేది కూడా తెలుస్తుందండి. మనము ఈ నెట్వర్క్ కాలంలో పడిపోయి మర్చిపోతున్నాం, బంధాలు బంధుత్వాలు మన ప్రేమలు అన్నీ మర్చిపోయి బతుకుతున్నాం అనమాట. ఇవన్నీ కొంచెం పక్కన పెడితే మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఆడవాళ్ళ బేరం. పల్లెటూరుకి వచ్చి కూడా వదలలేదండి. సిటీలో మనం అన్ని షాపులు తిరిగి చూస్తుంటామా, ఇక్కడ ఒక చిన్న ఇంట్లో కొన్ని ఏదో బట్టలు సేల్ చేసుకుంటుంది అనమాట ఒక అక్క. అక్కడికైతే ఎదికి మరి అది చెప్పాను కదా, పల్లెటూరు ఎలా ఉంటుందో షాపులు చూడాలి, అక్కడున్న పొలాలు చూడాలి, అలాగే దేవాలయాలు చూడాలి అని చెప్పేసి ఊరి మీద పడ్డామన్నమాట. అక్కడ పూజలన్నీ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి దానికి కుదరదనమాట, ఎవరినో పిల్లోని పంపించారు. అప్పటికి వెళ్ళాలంటే మనసు రాలేదు, ఇంకా ఈ ఊరంతా పూర్తిగా చూడలేదే అన్నట్టు తిరుగుతున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి చీరల బేరం అయితే ఆడారనమాట. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.